నమస్తే పిల్లలు, మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. కుటుంబంలో మార్పులు చేరడం లేదా వెళ్ళిపోవడం వల్ల సంభవిస్తాయని మనకి తెలుసు. ఇది ఎవరైనా అనుభవించే చాలా సహజమైన మార్పు. ఆ కారణాలతో పాటు వర్తమాన కాలాన్ని గతంతో పోల్చినప్పుడు కుటుంబాలలో చాలా మార్పులు సంభవించాయని మనం గుర్తిస్తాం. ఇప్పుడు ఈ సెషన్లో కుటుంబాలు, నిన్న, నేడు మరియు రేపు మరియు గృహోపకరణాలు వాడకం గురించి 4వ తరగతి పర్యావరణ శాస్త్రంలోని కుటుంబం అనే పాఠం నుండి తెలుసుకుందాం. అభ్యాస ఫలితాలు. ఈ సెషన్ ముగింపులో మీరు దీని గురించి అర్థం చేసుకోగలరు. కుటుంబాలు, నిన్న, నేడు, రేపు. కుటుంబాల రకాలు, గృహోపకరణాల వాడకం. కీలక పదాలు: ఉమ్మడి కుటుంబం, న్యూక్లియర్ కుటుంబం, ఒకే తల్లిదండ్రుల కుటుంబం, తాతా నానమ్మల కుటుంబం, తల్లి ఆధారిత కుటుంబం, గృహోపకరణాలు. సెషన్ ప్రారంభించే ముందు ఈ సెషన్ యొక్క కాన్సెప్ట్ మ్యాప్ ని పరిశీలిద్దాం. మునుపటి సెషన్లో దీపిక తాతగారు తన కుటుంబ నిర్మాణంలో మార్పులకు గల వివిధ కారణాలను వివరించారు. ఇప్పుడు కుటుంబ నిర్మాణంలో మార్పులకు ప్రసవం, వివాహం, పదోన్నతి మరియు బదిలీ మాత్రమే కారణమా అని దీపిక తన తాతను అడిగింది. తాతగారు కాదు అని చెప్పి ప్రస్తుత కాలాన్ని గతంతో పోల్చినప్పుడు కుటుంబాలలో చాలా మార్పులు వచ్చాయని ఆమెకు వివరించడం ప్రారంభించారు. గతంలో చాలా కుటుంబాలు ఉమ్మడి కుటుంబాలు. ఉమ్మడి కుటుంబాలలో తాతా నానమ్మలు, అత్తలు, బాబాయిలు మరియు వారి పిల్లలు వంటి వేర్వేరు సభ్యులు అందరూ ఒకే కుటుంబంగా కలిసి జీవించారు. సభ్యులందరూ ఒకరికొకరు సహాయం చేసుకున్నారు మరియు అందరూ కలిసి వేర్వేరు రకాల పనులు చేసేవారు. వారు అన్ని ఆనందాలు మరియు దుఃఖాలను పంచుకునేవారు. ఈ రోజుల్లో కుటుంబంలో సభ్యులు సంఖ్య తగ్గుతోంది. ప్రస్తుతం చాలా కుటుంబాలలో తల్లిదండ్రులు మరియు వారి పిల్లలు మాత్రమే నివసిస్తున్నారు. వీటిని న్యూక్లియర్ కుటుంబాలు అంటారు. ఉపాధి కోసం గ్రామాలు వదిలి వెళ్లడం, ఆస్తుల విభజన, తగినంత గృహాలు లేకపోవడం మొదలైనవి న్యూక్లియర్ కుటుంబాలు ఏర్పడడానికి కొన్ని కారణాలు. మన సమాజంలో అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. ఒంటరి తల్లిదండ్రుల కుటుంబం అనేది ఒక కుటుంబ నిర్మాణం. ఇక్కడ పిల్లవాడిని లేదా పిల్లలను పెంచడానికి తల్లిదండ్రులలో ఒకరు మాత్రమే ఉంటారు. విడాకులు, విడిపోవడం, తల్లిదండ్రులలో ఒకరి మరణం మొదలైన వాటి కారణంగా ఇది సంభవించవచ్చు. తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను తాతా నానమ్మల ద్వారా పెంచబడే కుటుంబాన్ని తాతా నానమ్మల కుటుంబం అంటారు. తండ్రి అనారోగ్యంతో ఉన్నందుకు కుటుంబం యొక్క బాగోగులు తల్లి మాత్రమే చూసుకునే కుటుంబాన్ని తల్లి ఆధారిత కుటుంబం అని అంటారు. కుటుంబాలలో మార్పులు వచ్చినట్లే వారి జీవన శైలిలో కూడా మార్పులు కూడా వచ్చాయని తాతగారు ఆమెకు చెప్పారు. గతంలో అన్ని ఇంటి పనులను కుటుంబ సభ్యులు స్వయంగా చేసుకునేవారు. కానీ ఈ రోజుల్లో మన పనిని సులభతరం చేయడానికి మరియు వేగవంతం చేయడానికి వివిధ ఉపకరణాలు ఉపయోగిస్తాం. విద్యుత్ గృహోపకరణాలు పనిచేసే పద్ధతి మార్చాయి. ఇంటి పని కోసం ప్రజలు
ఉపకరణాలపై ఆధారపడుతున్నారు. బట్టలు ఉతకడానికి, పిండి రుబ్బుకోవడానికి, ఇల్లు శుభ్రం చేయడానికి, వంట చేయడం వంటి మొదలైన పనులకు వారు ఉపకరణాలను ఉపయోగిస్తున్నారు. దీని కారణంగా మనం ఎక్కువ విద్యుత్ని వినియోగిస్తున్నాము మరియు శరీరానికి శారీరక వ్యాయామం తగ్గిపోతుంది. మనం వీలైనంత వరకు చేతితో పనిచేయాలి. మనం చేతితో పనిచేస్తే విద్యుత్ వినియోగాన్ని తగ్గించడమే కాకుండా చురుకుగా మరియు ఆరోగ్యంగా ఉంటాం. గుర్తుంచుకోవలసిన అంశాలు: తాత నానమ్మలు, తల్లిదండ్రులు, బాబాయిలు, అత్తలు మరియు తల్లిదండ్రుల తోబుట్టువులు ఉన్న కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అంటారు. తల్లి, తండ్రి మరియు పిల్లలు మాత్రమే ఉన్న కుటుంబాన్ని న్యూక్లియర్ కుటుంబం అంటారు. మన సమాజంలో ఒంటరి తల్లిదండ్రుల కుటుంబం, తాతా నాన్నమ్మల కుటుంబం, తల్లి ఆధారిత కుటుంబం వంటి అనేక రకాల కుటుంబాలు ఉన్నాయి. ఇంటి పని కోసం ప్రజలు ఉపకరణాలపై ఆధారపడుతున్నారు. వివిధ ఉపకరణాలు మన పనిని సులభతరం మరియు వేగవంతం చేస్తాయి. పని చేసే పద్ధతిని విద్యుత్ గృహోపకరణాలు మార్చాయి.